దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఎఫ్టీఎల్లో గాని, బఫర్ జోన్ లో గాని, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం. కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఇవాళ మన బతుకులను చిందర వందర చేస్తున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది. అక్కడ పంటలు కూడా విషమయం అయిపోయినాయి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి, మూసిని ప్రక్షాళన చెయ్యండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసిని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేద వాళ్ళకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అట్లాంటి కార్యక్రమాలలో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మూసీలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి. ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది. కానీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. హైడ్రా విషయం మటుకు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2003లో గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిమాలిషన్ డ్రైవ్ చేయబడింది. నెల రోజుల ప్రోగ్రాము. 2 లక్షల పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ని డెమాలిష్ చేయడం జరిగింది. ఏ మతం చూడలేదు, ఏ ప్రాంతం చూడలేదు, ఏ కులము చూడలేదు. స్పష్టమైన ప్రణాళికతోటి చేయడం జరిగింది. అదే సంవత్సరము ఆఖరికి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గుజరాత్లో 90% నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ గెలవడం జరిగింది. మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిండ్రో డెమాలిషన్, మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సెక్యులర్ హైడ్రా నడిపియండి. మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు. మీ పాలసీ ఏంది?
నీ ప్రణాళిక 2 రోజులకోసారి మారకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్, కమ్ అప్ విత్ ప్రాపర్ గైడ్ లైన్స్, ఫినిష్ ఇట్. మీరు అది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండ్రు, ఇంకోటి కూలగొట్టారు, ఇంకోటి కూలగొట్టిండ్రు. అటు పోవాలంటే మీ ప్యాంట్లు తడుస్తేనే ఓల్డ్ సిటీకి పోవాలండి. మళ్ళీ దాని గైడ్ లైన్స్ మార్చేసిండ్రు. దానికో దిక్కు లేదు. ఆ పేరు కూడా హైడ్రా, అమీబా, ఆక్టోపస్. వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో, ఏ కాళ్ళు పొడవు ఉంటుందో, డైరెక్షన్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. అదే రకంగా మీ హైడ్రా తయారైంది. గుజరాత్లో చేసిర్రు ఇది. ఇంకోటి మూసీ ప్రక్షాళన అంటారు. ఒకవేళ బ్రదర్ మీడియా మిత్రుల ద్వారా నేను అందరిని అడుగుతా ఉన్నా, మీరు ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తారు, చెరువులన్నీ ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తామని మీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. చెరువులు నిండుతాయి. ఎటు పోతాయండి నీళ్లు? మూసీలకే పోతాయి. మీ మూసి అటు దిక్కు ఇటు దిక్కు మొత్తం కబ్జానే ఉన్నది. మూసి పారిశుభ్యం చేస్తా, అదేంది క్లీన్ చేస్తామంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్లో మాట్లాడతాడు, మా గవర్నమెంట్ దగ్గర వచ్చి ఫండ్స్ అడుగుతారు. కొడతారా? మూసికి అటు దిక్కు ఇటు దిక్కు ఉన్నాయి అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్. కొట్టండి. ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ హైడ్రా, ఇంప్లిమెంట్ సెక్యులర్ హైడ్రా. మళ్ళా వచ్చి చెరువులన్నీ నిండి మూసీలకు వస్తాయి. మరి మూసి ఆక్యుపై అయి ఉన్నది. కాబట్టి రైజ్ అబౌవ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, geographical boundaries and implement hydra if you can, but don't do this selective method. Take Gujarat as an example, Narendra Modi's leadership as an example, and implement it. Thank you. అది కూడా ఓకే సార్. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అహ్మదాబాద్లో సాబర్మతి రివర్ ఫ్రంట్ ఎట్లా చేసినామో అట్లా చేయాలా మేము అని అనుకుంటున్నాము, మాకు ఫండింగ్ చేయమని ప్రధానమంత్రి గారు అడిగినట్టు ఆయన చెప్పాడు. సాబర్మతి రివర్ పక్కకి అటు ఇటు ఉన్న గరీబోళ్ళది అందరినీ తీసేసి ఆడ అపార్ట్మెంట్లు కట్టిండు, 1000 అపార్ట్మెంట్. మోడీ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి సాబర్మతి రివర్ ఫ్రంట్ చేసిండు. ఇవాళ అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక టూరిస్ట్ డెస్టినేషన్. అది నువ్వు కొడతావా అటు ఇటు ఉన్న వాళ్ళని మూసిని? అదే చెప్తున్నా నేను. స్టడీ డిమాలిషన్ డ్రైవ్ ఆఫ్ గుజరాత్. నీకు దమ్ముంటే అట్లా సెలెక్టివ్ కాదు, సెక్యులర్ హైడ్రా ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్.